ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఆయన తోడరుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఆహ్లాదంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్నారు. ఎంతో అధ్యయనంతో రచయిత ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారన్నారు. చరిత్ర అంటే గతం కాదు, చరిత్ర అంటే మన భవిష్యత్తుకు దిక్సూచి అని తాను భావిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి చరిత్ర వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే వారికి చరిత్ర తెలిస్తే ప్రజల భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకుంటారన్నారు. చరిత్ర గురించి గొప్ప పుస్తకాన్ని తెచ్చిన వెంకటేశ్వరరావు గారికి, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఎంపీ పురంధేశ్వరి గారికి అభినందనలు తెలుపుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఎన్నో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరైన ఈరోజు తమ కుటుంబ సభ్యుల్లో విశిష్ట వ్యక్తిగా ఉన్న వెంకటేశ్వరరావు రాసిన పుస్తకావిష్కరణలో పాల్గొనడం తనకు మిక్కిలి సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు.